everyone, welcome back to Mano Teachers channel. So ఇవాల్టి వీడియోలో సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ చేస్తున్నాము. ఇవాల్టి వీడియోతోటి ఆల్రెడీ 2 యూనిట్స్ అనేటివి ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు థర్డ్ యూనిట్ ప్లేలిస్ట్ కూడా మీకు అవైలబుల్లోకి వస్తుంది ఫ్రమ్ టుడే. ఓకే, సో ప్లేలిస్ట్లో ఏంటంటే మీకు అన్ని వీడియోస్ ఒకటే దగ్గర దొరుకుతాయి. యూనిట్ వైజ్గా ఉంటుంది ఇది. సో యూనిట్ 1కి ఒక ప్లేలిస్ట్, యూనిట్ 2కి ఒక ప్లేలిస్ట్, యూనిట్ 3కి ఇంకో ప్లేలిస్ట్. సో యూనిట్ వైజ్గా ఉంటుంది. అన్ని వీడియోస్ ఒకటే దగ్గర ఉంటాయి. వీడియోస్కి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా ప్లేలిస్ట్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ ఫోల్డర్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేసేసేయండి. మాకు అదే ఎంకరేజింగ్గా ఉంటుంది మేము ఇచ్చే నోట్స్కి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ని స్టార్ట్ చేసాము. అందులోనే సబ్ టాపిక్స్ చూసుకుంటూ వచ్చాం. ఓకే, డెమోక్రసీ గురించి, మీనింగ్ గురించి, డెఫినేషన్స్ గురించి ఇలా. సో ఇవాల్టి క్లాస్లో డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇవాల్టితోటి థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి మనకి థర్డ్ సెమ్కి సంబంధించిన స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాము. అలాగే సెకండ్ సెమ్కి సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ కూడా వస్తాయి. ఓకే, మ్యాథ్స్ పెడగోజీ మనకి 4 యూనిట్స్ అనేటివి అప్లోడ్ చేయడం జరిగింది. 5th యూనిట్ అనేది అప్లోడ్ చేయలేదు. సో ఆ యూనిట్ మేము సెకండ్ సెమ్కి సంబంధించి నెక్స్ట్ వీక్ నుంచి అప్లోడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వీక్ నుంచి మన షెడ్యూల్ ఏంటంటే ఈ సైకాలజీ 5th యూనిట్ నడుస్తూ ఉంటుంది ఫస్ట్ సెమ్ వాళ్ళకి. సెకండ్ సెమ్కి మ్యాథమెటిక్స్ 5th యూనిట్ అనేది కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ 2 యూనిట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఛానల్లో. థర్డ్ యూనిట్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఇలా ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక షెడ్యూల్ ప్రకారంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఎందుకంటే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. Democratic education can generally be defined as the civilization of virtues, knowledge and skills necessary for political participation. ఎవరన్నారు ఇది? గట్మన్ 1987. సో గట్మన్ ఏమన్నారు అని అంటే డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ అనేది జనరల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సివిలైజేషన్ యొక్క వర్చ్యూస్, వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, అది కూడా మీరు పొలిటికల్గా పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగపడే స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఓకే, వీటిని డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ అనేసి గట్మెన్ అన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ అడిషన్ క్లార్క్ 1990 suggested that democratic education must impart to students a generosity of spirit and commitment to the well-being of their society. సో క్లర్క్ గారు ఏమన్నారు? డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ అనేది ఈ సొసైటీ యొక్క వెల్ బీయింగ్, అంటే మన చుట్టూ ఉన్న ఈ ఎన్విరాన్మెంట్, ఈ సొసైటీ ఏదైతే ఉందో దాన్ని మంచిగా చూసుకునేలాగా మన కమిట్మెంట్ ఉండాలి, ఆ స్పిరిట్ అనేది మనకు ఉండాలి. ఓకే అనేసి అంటున్నారు. ఇంకా చూసుకుంటే టు ఫెసిలిటేట్ దీస్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్, schools must propagate a culture of learning that encourages in students a tendency for searching into societal issues, particularly issues that pose political storm and require reasoned, balanced voice when being addressed. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ని మనం అచీవ్ చేయడానికి స్కూల్స్లో ఏం చేయాలంటే మన యొక్క కల్చర్ని ఇన్కల్కేట్ చేయాలి, అండ్ అలాగే సొసైటీలో ఉన్న ఇష్యూస్ని తెలిసేలాగా చేయాలి, అండ్ ఆల్సో పర్టికులర్గా పొలిటికల్కి సంబంధించిన ఇష్యూస్, వీటికి రిక్వైర్ అయిన రీజనింగ్, బ్యాలెన్స్డ్ వాయిస్, ఇవన్నీ కూడా నేర్పించేలా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే educational institutions must provide time for students to reflect upon issues that impact their lives and lives of others, and students must be allowed to explore and embrace political ideologies that create a foundation for political action. సో సొసైటీ పరంగా ఏం ఇష్యూస్ ఉన్నాయనేది మనం చెప్తాం, నేర్చుకుంటారు, కానీ వాళ్ళంతటా వాళ్ళే అసలు ఏం ఇష్యూస్ ఉన్నాయి, మన లైఫ్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి, అవతల వాళ్ళ లైఫ్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది తెలుసుకునేలాగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, టైం అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో దట్ వాళ్ళంతటా వాళ్ళే ఎక్స్ప్లోర్ చేయడము, వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవడము, పొలిటికల్ ఐడియాలజీస్ని తీసుకురావడము, సొసైటీకి మంచి జరిగేటివి తీసుకురావడం, పొలిటికల్ యాక్షన్ చేయడం, అంటే మంచి జరిగే పనులు చేయడం, ఇలాంటివి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ఇందులోనే ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీ గురించి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే
యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రసీ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, డైరెక్ట్ డెమోక్రసీ కానివ్వండి, ఇండైరెక్ట్ డెమోక్రసీ కానివ్వండి. సో ఇది సక్సెస్ఫుల్ ఉండాలంటే ఫస్ట్గా మనకి యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. అంటే పూర్తిగా ఎడ్యుకేషన్ అనేది అందరికి అందాలి. బై ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీ, డెమోక్రటిక్ వాల్యూస్ క్యాన్ బి ఇంబైబ్డ్, దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ క్యాన్ బి మేడ్ త్రూ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్. సో డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ యొక్క ఫిలాసఫీ ఏమంటున్నారు ఇక్కడ? ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందించడం వల్ల డెమోక్రటిక్ వాల్యూస్ అనేటివి వాళ్ళల్లో పెరుగుతాయి. సో అందుకే డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద ట్రెండ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ అవర్ కల్చర్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో డెమోక్రసీలో ఉండే ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో మన కల్చర్లో ఎలా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా అనేది కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. ఓకే, ఈక్వలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ, మీకు హెడ్డింగ్లోనే అర్థమైపోవాలి. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనేటివి అందరికీ ఈక్వల్గా అందేలా చూసుకోవాలి. ఓకే, ద ట్రూ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ డిమాండ్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ద బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. జన్మ హక్కు లెక్క ఎడ్యుకేషన్ని తీసుకురావాలి. ఓకే, ఇప్పుడే ట్రూ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే యూనివర్సల్ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, అంటే అందరికీ ఎడ్యుకేషన్ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, education in a democratic setup should provide free and compulsory to all to a certain level. Article 45 fulfills this statement. So ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ వీటిని గురించి నేర్చుకునే ఉంటారు. ఆర్టికల్ 45లో ఉంటుంది మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొవిజన్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్. దిస్ స్కీమ్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఈస్ అండర్ ఆపరేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఆఫ్ నైట్ స్కూల్స్. సో కొంతమందికి ఎడ్యుకేషన్ అనేది సాధ్యం కాకపోవచ్చు, డిస్కంటిన్యూ చేయొచ్చు, మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళలేకపోవచ్చు, వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల వర్క్స్ అనేటివి చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ, కానీ వేస్ లేవు. సో ఆ వేస్ని ఇలా తీసుకొచ్చారు నైట్ స్కూల్స్ పెట్టడం వల్ల, ఇలాంటివి అనమాట. ఓకే, సో ఇది ఇంకా మన కంట్రీలో అండర్ ఆపరేషన్ ఉంది, అంటే ఇంకా డెవలప్ చేస్తున్నారు ప్రొవిజన్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ని. ఇంకా చూసుకున్నట్టయితే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, మనకు ఆల్రెడీ తెలుసు టీచర్ సెంటర్ నుంచి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వచ్చింది. డెమోక్రటిక్ కంట్రీలో మనకి ప్రజలే ఎలా అయితే ముందుగా వస్తారో అలాగే ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు ముందుగా వస్తారు. ఓకే, ఎడ్యుకేషన్ బికమ్స్ చైల్డ్ సెంటర్డ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కంట్రీలో పిల్లలే ఫస్ట్ ప్రియారిటీ. మెథడ్స్ ఆఫ్ టీచింగ్, హియర్ సెల్ఫ్ లెర్నింగ్ బై డూయింగ్ ఎక్సెట్రా ఆర్ ఫాలోడ్. సో మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో డిఫరెంట్ మెథడ్స్ అనేటివి మనం ఫాలో అవుతాము. యాక్టివిటీస్ చేయడం ద్వారా నేర్పించడము, ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్లడం ద్వారా నేర్పించడము, డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా దాని ప్రకారంగా. సో ఈ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ యాక్టివిటీస్. టు ప్రొవైడ్ సోషల్ ఎక్స్పీరియన్స్ ద చైల్డ్ షుడ్ బి గివెన్ కల్చరల్ అండ్ కరికులర్ యాక్టివిటీస్. సో సోషల్ యాక్టివిటీస్ కూడా డెమోక్రటిక్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్. మీరు చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ అనేటివి నిర్వహిస్తూ ఉంటారు స్కూల్స్లో, అవునా? సో ఒక అవగాహన తెప్పించడానికి వన్ ఆఫ్ ద సోషల్ యాక్టివిటీ ఇలా అనమాట. అది కల్చరల్ పరంగా కానివ్వండి, కరికులర్ యాక్టివిటీస్ పరంగా కానివ్వండి. ఓకే, సొసైటీలో ఉన్న వాటిని పిల్లలకి అవగాహన రప్పించడానికి, సోషల్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సొసైటీ స్కూల్లోనే ఇలా చేస్తామన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ యూనియన్. ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్టూడెంట్స్ సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో బయట ఎలా అయితే యూనియన్స్ అనేటివి ఉంటాయో అలాగే స్కూల్లో కూడా స్టూడెంట్ యూనియన్స్ అనేటివి తీసుకొస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళే ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని సాల్వ్ చేసుకోవచ్చు అనేది చూసుకుంటారు అనమాట. ఓకే, ఇది కూడా లైఫ్కి ఉపయోగపడే స్కిల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టాలరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషిలో ఇప్పుడు టాలరెన్స్ అనేది ఎక్కువగా ఉండలేదు. గ్రోయింగ్ ఇంటాలరెన్స్ డస్ గ్రేట్ హార్మ్ టు ద వెల్ బీయింగ్. మంచిగా ఉండడానికి, సొసైటీ మంచిగా డెవలప్ అవ్వడానికి టాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువగా మీరు పేషెన్స్ లేకుండా ఉన్నారనుకోండి, ఆ వెల్ బీయింగ్ సొసైటీని డిస్టర్బ్ చేసిన వాళ్ళమే అవుతాం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే టు డెవలప్ లవ్ ఫర్ ద కంట్రీ. దేశభక్తి ఉండడం. బ్రాడ్ అండ్ ట్రూత్ బేస్డ్ పేట్రియాటిజం షుడ్ బి డెవలప్డ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్. ఈ దేశభక్తి కూడా ట్రూ టు ద హార్ట్ అనమాట, మనస్ఫూర్తిగా. ఓకే, ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లల యొక్క ఫిజికల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నెససరీ ఫర్ ద గుడ్ సిటిజన్షిప్. సో మంచి సిటిజన్షిప్కి ఈ ఫిజికల్ హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల యొక్క ఫిజికల్ హెల్త్ ఉండాలి.
కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఇలా డిఫరెంట్ ఏజెన్సీస్ అనేవి ఉన్నాయి ఎడ్యుకేషన్లో. వాటి మధ్యలో కోఆపరేషన్గా ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా అదే ఇచ్చారు చూడండి. కోఆపరేషన్ ఈస్ నెసెసరీ అమాంగ్ ఫార్మల్, ఇన్ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ వింగ్స్. అండర్స్టాండింగ్ ద వాల్యూస్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది అసలు ఇండియాలో చాలా తక్కువగా ఉంది. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఓకే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏ పని చేసినా అది పనే. ఓకే, దానికి ప్రౌడ్నెస్ అనేది ఉండాలి. అలాగే దేన్ని కూడా కించపరచకూడదు, ఏ పనిని కూడా. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్. స్టూడెంట్స్ ఇన్ ఎ డెమోక్రసీ షుడ్ డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ట్రూ క్రాఫ్ట్స్మెన్. అంటే జాబ్ పట్ల, వృత్తి పట్ల రెస్పెక్ట్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరి వృత్తి పట్ల. మన వర్క్, మన జాబే కాదు మిగతా వాళ్ళ జాబ్ పరంగా కూడా. ఓకే, అకాడమిక్ ఫ్రీడమ్. సో అకాడమిక్స్ పరంగా ఫ్రీడమ్ అనేది ఉండాలి డెమోక్రటిక్ ఎడ్యుకేషన్లో. అవి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రీసెర్చ్. ఏదైనా మీకు ఎంక్వైరీ చేయడం కానివ్వండి, రీసెర్చ్ చేయడం కానివ్వండి, ఫ్రీడమ్ అనేది ఉండాలి. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ డిస్కషన్ ఆఫ్ కాంట్రవర్సియల్. సో ఏదైనా కాంట్రవర్సీస్ ఉంటే అవి డిస్కస్ చేయడానికి కూడా ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఇష్యూస్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, కాంట్రవర్షియల్ ఇష్యూస్ని క్లాస్ రూమ్లో డిస్కస్ చేయడానికి ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇన్ ద యూజ్ ఆఫ్ మెటీరియల్. మీరు ఏ మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తున్నారో దాన్ని ఫ్రీగా యూజ్ చేసేలా ఉండాలి. టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, టీఎల్ఎం కానివ్వండి, ఎయిడ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకే, సో అకాడమిక్ పరంగా ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి ఎంక్వైరీకి, రీసెర్చ్కి, డిస్కషన్కి అండ్ యూజ్ ఆఫ్ ద మెటీరియల్కి. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇప్పుడు కరికులం ఇన్ ఏ డెమోక్రసీ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ద వాల్యూస్ చెరిస్డ్ బై డెమోక్రసీ ఆర్ లార్జ్లీ రియలైజ్డ్ త్రూ ద కరికులం ఆఫ్ ద స్కూల్స్. సో డెమోక్రసీలో ఎలాంటి వాల్యూస్ని అయితే మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో, పాటిస్తున్నామో వాటినే స్కూల్స్లో కూడా కరికులంలో ఇన్వాల్వ్ చేశారు. ద కరికులం ఇన్ ఎ డెమోక్రసీ షుడ్ బి యాజ్ ఫ్లెక్సిబుల్ యాజ్ పాసిబుల్ సో యాజ్ టు మీట్ ద ఇండివిజువల్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్. సో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి నీడ్స్ని అందుకునేలాగా కరికులం అనేది ఉండాలి డెమోక్రటిక్ కంట్రీలో. ఓకే, అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి. The characteristic feature of democratic education is that it allows for maximum individual development, and this is possible only through a flexible curriculum that can cater the diverse tastes and talents, needs, interests, abilities and aptitudes. So ఏమంటున్నారు ఇక్కడ మనకి ఈ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ యొక్క వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వడం. సో దానికి కరికులం ఎలా ఉండాలి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే పిల్లల యొక్క టాలెంట్స్ కానివ్వండి, టేస్ట్లు కానివ్వండి, నీడ్స్ కానివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఎబిలిటీస్ కానివ్వండి, యాప్టిట్యూడ్స్ కానివ్వండి, అందుకునేలాగా ఆ నీడ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసేలాగా ఉండాలి కరికులం అనేది. ఓకే, సో ఇంకా చూసుకుంటే ఇట్ మస్ట్ బీ పంక్చువేటెడ్ బై ఫ్లెక్సిబిలిటీ, ఎలాస్టిసిటీ అండ్ వెరైటీ. సో అందరి నీడ్స్ అనేటివి అందుకోవాలి కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఎలాస్టిసిటీ ఉండాలి, అలాగే వెరైటీస్ ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ విచ్ క్యాన్ బి యూస్డ్ టు టీచ్ డెమోక్రసీ బట్ ఎనేబుల్ వన్ టు లివ్ డెమోక్రసీ. సో డెమోక్రటిక్ ఎడ్యుకేషన్లో డెమోక్రసీని టీచ్ చేయడం లాగా ఉండొద్దు, డెమోక్రసీలో ఎలా మనం బతకాలి అనేది నేర్పించేలా ఉండాలి. ఓకే, కరికులం మస్ట్ బి ఫ్రేమ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ డిస్కషన్ whenever it is possible to do so. సో సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి కరికులంలో ఆ ఇష్యూస్ని, ఆ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే పాసిబిలిటీ కూడా మనం కలిగించాలి. ఓకే, టు రియలైజ్ ద డెమోక్రటిక్ వాల్యూస్ వీ షుడ్ రీకన్స్ట్రక్ట్ అవర్ కరికులం. సో డెమోక్రటిక్ వాల్యూస్ని మనం అర్థం చేసుకోవడానికి కరికులంని ఎప్పటికప్పుడు మనం రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ బి ఎన్విరాన్మెంట్ బేస్డ్, ఇంట్రెస్ట్ బేస్డ్, ఫ్లెక్సిబుల్ అండ్ డైవర్సిఫైడ్. చెప్పాము కదా ఆల్రెడీ, ఫ్లెక్సిబుల్ ఉండాలి, వెరైటీ ఉండాలి, చుట్టూ ఉన్న సొసైటీ పరంగా ఎన్విరాన్మెంట్ బేస్డ్ ఉండాలి, అలాగే మన ఇంట్రెస్ట్ బేస్డ్ ఉండాలి. ద సబ్జెక్ట్స్, యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ కరికులం షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ it would promote dynamic habits, healthy attitudes, understanding and insight to enable the students to lead a healthy and successful life. సో ఏమంటున్నారంటే ఈ కరికులంలో సబ్జెక్ట్, యాక్టివిటీ, ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఇన్వాల్వ్ చేయాలి. ఎలా ఇన్వాల్వ్ చేయాలి? డైనమిక్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకునేలాగా, హెల్దీ యాటిట్యూడ్స్ని డెవలప్ చేసుకునేలాగా, అండర్స్టాండింగ్ని డెవలప్ చేసుకునేలాగా, అలాగే మనలో అసలు ఏంటి మనము అనేది ఇన్సైట్ అనేది ఉండేలాగా ఈ పరంగా డెవలప్ చేయాలి. ఓకే, ఇంకా చూసుకుంటే ఏ డెమోక్రటిక్ కరికులం షుడ్ బి బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఆల్రెడీ మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేటివి చూసాము, వాటిని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి షార్ట్ ఫామ్లో. ఫ్లెక్సిబిలిటీ, ఓకే, చేంజబుల్ ఉండాలి, డైవర్సిఫైడ్, వెరైటీ అనేది ఉండాలి, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, ప్రతి ఒక్కరి పర్సనాలిటీ డెవలప్ అయ్యేలా ఉండాలి. ఇట్ మస్ట్ బి ఎన్విరాన్మెంట్ బేస్డ్, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బేస్డ్ ఉండాలి.
ఇట్ షుడ్ బి వొకేషనలైజ్డ్, అంటే జాబ్ పరంగా కూడా. ప్రొవిజన్ ఆఫ్ లీజర్, ఓకే, ఫ్రీ టైం అనమాట. యాక్టివిటీ సెంటర్డ్ కరికులం, సో యాక్టివిటీ బేస్డ్ కరికులం ఉండాలి. ఓకే, అంటే చేంజబుల్ ఉండాలి, వెరైటీ ఉండాలి, మన పర్సనాలిటీ డెవలప్ అయ్యేలా ఉండాలి, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉండాలి, జాబ్ పరంగా ఉండాలి, లీజర్ టైం అనేది ఉండాలి, అలాగే యాక్టివిటీ సెంటర్డ్ ఉండాలి. ఇవన్నీ వేటికి క్యారెక్టరిస్టిక్స్? కరికులం ఇన్ ఎ డెమోక్రసీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు డిసిప్లిన్ గురించి చూద్దాం. ప్రతి ఒక్క దాంట్లో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, దాని పరంగానే వర్క్ అనేది కూడా కరెక్ట్గా అవుతుంది. ఓకే, డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ డస్ నాట్ బిలీవ్ ఇన్ రిప్రెషన్ ఆర్ కంపల్షన్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ డిసిప్లిన్. డెమోక్రటిక్ ఎడ్యుకేషన్లో వాళ్ళని పనిష్ చేయడం లేకపోతే రివార్డ్ చేయడం ఇలాంటివి డిసిప్లిన్కి సంబంధించి అస్సలు ఒప్పుకోదన్నమాట. ఓకే, క్రమశిక్షణ అనేది ఈ రిప్రెషన్ను కంపల్షన్ తోటి కాదు అనేసి అంటున్నారు. ఓకే, ఇట్ సపోర్ట్స్ ఫ్రీ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇక్కడ ఏంటంటే ఫ్రీ డిసిప్లిన్ అంటే మనమే క్రమశిక్షణగా ఉండడం, సెల్ఫ్గా క్రమశిక్షణగా ఉండడం ప్రమోట్ చేస్తుంది డెమోక్రటిక్ ఎడ్యుకేషన్. స్టూడెంట్ యూనియన్స్, స్టూడెంట్ పార్లమెంట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ ఇన్ ఎ డెమోక్రటిక్ స్కూల్. సో ఈ పరంగానే స్టూడెంట్ యూనియన్స్ కానివ్వండి, స్టూడెంట్ పార్లమెంట్స్ కానివ్వండి, లేదా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి కదా, అవిటిని ఎంకరేజ్ చేయాలంటున్నారు. సో దట్ వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ అవుతారు. ఓకే, ఒక రిప్రెషన్ ద్వారా, కంపల్షన్ ద్వారా మీరు కంపల్సరీగా క్రమశిక్షణగా ఉండాలి అనడం ద్వారా కాదు. ఓకే, thus they can develop సెల్ఫ్ యాక్టివిటీస్ అండ్ పొటెన్షియాలిటీస్. సో వీటి పరంగా వాళ్ళ సెల్ఫ్ యాక్టివిటీస్ని, వాళ్ళ పొటెన్షియల్ని డెవలప్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద డిసిప్లిన్ ఇన్ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రోల్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఎ డెమోక్రసీ. సో ఇక్కడ టీచర్స్ షుడ్ బి డెమోక్రటిక్ అండ్ హ్యూమెన్ ఇన్ దేర్ అవుట్లుక్, మోర్ సో ఇన్ దేర్ బిహేవియర్. సో డెమోక్రసీ పరంగా టీచర్స్ ఉండాలి. ఓకే, వాళ్ళ అవుట్లుక్లో, వాళ్ళు వేసే వేషధారణలో, డ్రెస్సింగ్లో కానివ్వండి, లేదా బిహేవియర్లో కానివ్వండి, ఓకే, వాళ్ళు కనిపించే విధానంలో కానివ్వండి, డెమోక్రసీ పరంగా ఉండాలి. ఓకే, దే షుడ్ బి ఆబ్జెక్టివ్ దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ప్రీజుడైజెస్ అండ్ ఫేవరెటిజం. సో ఫేవరెటిజం అనేది ఉండకూడదు. ఓకే, బయాస్డ్ ఉండకూడదు, ఒకరికి ఇష్టంగా ఒకరి పరంగానే ఉండకూడదు, స్టూడెంట్స్ అందరూ ఒకటే. ఓకే, దే హ్యావ్ టు ఎంకరేజ్ స్టూడెంట్ ఇనిషియేటివ్. స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకునేలాగా మనం ఎంకరేజ్ చేయాలి యాజ్ ఎ టీచర్. They have to allow children to put questions and discuss with them, rather stimulate them to do so. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి మనం, స్టిమ్యులేట్ కాదు. అంటే వెనక నుంచి పుషప్ అనేది కాదు, ఎంకరేజ్మెంట్ అంటే వాళ్ళంతా వాళ్ళే చేస్తుంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. ఓకే, దాని ద్వారా ఏంటంటే పిల్లలు క్వశ్చన్స్ అడగడం కానివ్వండి, డిస్కస్ చేయడం కానివ్వండి, లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దే షుడ్ బి డిసర్నింగ్ ఇన్ ద యూజ్ ఆఫ్ అథారిటీ అండ్ ఇన్ ప్రొవైడింగ్ ఫ్రీడమ్ టు చిల్డ్రన్. సో ఇక్కడ టీచర్స్ డెమోక్రసీలో ఎలా ఉండాలి అని అంటే మన యొక్క అథారిటీని మనం వదులుకోవాలి. ఓకే, పిల్లలకి ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. దే ఆర్ టు క్రియేట్ అండ్ అట్మాస్ఫియర్ వే చిల్డ్రన్ ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇంతకుముందు డిసిప్లిన్లో చూసాం కదా, సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి పిల్లలు. అలా ఉండేలాగా మనం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఏ డెమోక్రసీ. నెక్స్ట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీ ఇన్ ద ఎమర్జింగ్ ఇండియన్ సొసైటీ గురించి చూద్దాం. సో డెవలపింగ్ ఇండియాలో ఈ ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీ ఏంటి అనేది. ఓకే, ఇన్ ఎమర్జింగ్ ఇండియన్ సొసైటీ వీ మస్ట్ హ్యావ్ అన్ ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ బి ఎక్విప్ ద సొసైటీ విత్ వైటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ చేంజ్. సో డెవలప్ అవుతున్న ఇండియన్ సొసైటీలో ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? మనకి సొసైటీ పరంగా అవగాహన ఉంచేలా ఉంటే వస్తుంది. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. వీటి ద్వారా ఇవ్వచ్చు మనం. ఓకే, ఏంటి? ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీ. ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద నేషన్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్ అటెంప్ట్స్ మస్ట్ బి మేడ్ టు ప్లాన్ ఎడ్యుకేషన్ టు రియలైజ్ ద ఐడియల్స్ ఆఫ్ డెమోక్రసీ. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా, రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలి కరికులంని అకార్డింగ్ టు డెమోక్రసీ అనేసి. అలా చేస్తున్నప్పుడు, అలాగే నేషన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు డెమోక్రటిక్ లైన్స్ ప్రకారంగా ఈ ఎడ్యుకేషన్లో కూడా దాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, ఆ ఐడియల్స్ ఆఫ్ డెమోక్రసీని ఇన్వాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఇచ్చింది చూద్దాము, 1952 to 53 about democratic education. The aim and objectives of a free democratic education should develop habits, attitudes and qualities of character. సో
ఈ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్లో ఏదైతే ఉందో దాని యొక్క ఎయిమ్ ఆబ్జెక్టివ్స్ ఏముండాలి, మన హ్యాబిట్స్ని, మన యాటిట్యూడ్స్ని, మన క్వాలిటీస్ని, క్యారెక్టర్ని డెవలప్ చేసేలాగా ఉండాలి. ఓకే, దిస్ మీన్స్ దట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ షుడ్ మేక్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యాబిట్స్, attitudes and qualities of character which will enable its citizen to bear worthy responsibilities of democratic citizenship and to counter react all those vociferous tendencies which blind emergence of a broad national and secular outlook. So aims and objectives మనకి ఎలా ఉన్నాయి, హ్యాబిట్స్ని, యాటిట్యూడ్స్ని, క్వాలిటీస్ ఆఫ్ క్యారెక్టర్ని డెవలప్ చేసేలా ఉన్నాయి. సో అందుకే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వీటిని ఇన్వాల్వ్ చేయాలి. వీటిని యాటిట్యూడ్స్ని డెవలప్ చేసేటివి, హ్యాబిట్స్ని డెవలప్ చేసేటివి, మన క్యారెక్టర్ని డెవలప్ చేసేటివి. ఓకే, సో దట్ ఏంటంటే మనం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతాం. ఓకే, అండ్ అలాగే ఈ ఫిజిపారస్ టెండెన్సీస్ అంటే సో సపరేట్గా ఉండాలనుకోవడం, గ్రూప్స్ని ఫామ్ చేయడం, ఇలాంటి టెండెన్సీస్ని తగ్గిస్తుందన్నమాట. ఓకే, సో దట్ సెక్యులరిజం అనేది, యూనిటీ అనేది, ఈ నేషనల్ పరంగా ఇంటిగ్రిటీ అనేది పెరుగుతుంది పిల్లల్లో. దేర్ ఈస్ నీడ్ టు స్టిమ్యులేట్ కల్చరల్ రినైసెన్స్ అండ్ కల్చరల్ పర్టినెంట్ విచ్ ఆర్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ పావర్టీ. సో పేదరికం వల్ల కల్చరల్ రినైసెన్స్ మరియు కల్చరల్ పర్టినెంట్ ఏవైతే సఫర్ అవుతున్నాయో వాటిని స్టిమ్యులేట్ చేయాలి. మరి అసలు కల్చరల్ రినైసెన్స్ అంటే ఏంటి? సో ఆర్టిస్ట్ల పరంగా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, అది కల్చరల్ రినైసెన్స్ కిందకు వస్తే. కల్చరల్ పర్టినెంట్ అంటే కల్చర్కి రిలేట్ అయిన కల్చరల్ రెలివెన్స్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డెమోక్రటిక్ ఎడ్యుకేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టాపిక్ చూద్దాం. సో ఇవాళ క్లాస్కి ఇది లాస్ట్ టాపిక్. అలాగే సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్కి కూడా ఇది లాస్ట్ టాపిక్. ఓకే, విచ్ ఈస్ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డెమోక్రటిక్ ఎడ్యుకేషన్. ఓకే, the important and urgent reform needed in Indian education today is to transform it to endeavor to relate it to life, needs and aspirations of the people and thereby make it a powerful instrument of social, economic and cultural transformation necessary for the realization of national goal. So national goal అంటే ఇండియా పరంగా ఏవైతే గోల్స్ అయితే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో ఏది మనం అర్జెంట్గా రీఫార్మ్ చేయాలి అంటున్నారు? లైఫ్కి సంబంధించి, మన నీడ్స్కి సంబంధించి, మన యాస్పిరేషన్స్కి సంబంధించి ఏదైతే అవసరం ఉన్నాయో వాటిని ఎడ్యుకేషన్ పరంగా తీసుకొస్తే సోషల్, ఎకనామిక్, కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, సో ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ లాగా మారుతుంది మనకి డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ అనేది అంటున్నారు. ఓకే, టు అచీవ్ దీస్ పర్పసెస్ ఎడ్యుకేషన్ షుడ్ ఎయిమ్ ఎట్. సో ఇది అచీవ్ చేయడానికి ఎడ్యుకేషన్ ఏమేమి చూసుకోవాలి అని అంటే ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి, అంటే ప్రొడ్యూస్ చేయడం. అచీవింగ్ సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో నేషనల్ ఇంటిగ్రేషన్, అందరూ ఒకటే, అండ్ పేట్రియాటిజం, ఇవన్నీ కూడా మనము డెవలప్ చేసేలా చూడాలి. యాక్సిలరేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మోడర్నైజేషన్. ఆల్రెడీ మోడర్నైజేషన్ అవుతుంది, దాన్ని ఇంకా స్పీడప్ చేయడం. ఓకే, కల్టివేటింగ్ సోషల్, మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. సో ఇండియాలో మనకి స్పిరిచువల్ వాల్యూస్ అనేటివి ఎక్కువ ఇంపార్టెంట్, అలాగే దాంతోపాటుగా మోరల్ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్, అలాగే సొసైటీ పరంగా సోషల్ వాల్యూస్. సో ఈ మూడింటిని కల్టివేట్ చేసుకోవడం, మనం నేర్చుకోవడము, డెవలప్ చేసుకోవడం. ఓకే, సో ఇది ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఇచ్చింది. సో ఇది ఇవాళ క్లాస్లో డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గురించి క్లియర్గా చూసాము, అలాగే ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీ గురించి చూసాము, అండ్ ఆల్సో కరికులం గురించి చూసాము, అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీలో డిఫరెంట్ కమిషన్స్ ఏమి ఇచ్చాయో చూసాం. ఓకే, సో ఇవాళతోటి మనకి థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కన్ఫ్యూజ్ కాకండి, లాస్ట్ క్లాస్లో కూడా డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ హెడ్డింగ్ మనకి అక్కడ నుంచే టాపిక్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ క్లాస్లో డెమోక్రసీ గురించి చూసాము, ఎడ్యుకేషన్ గురించి సపరేట్గా చూసాం, ఇక్కడ కలిపి చూసాం అంతే. ఓకే, ఇవాళ క్లాస్లో. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు తెలుసు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ అనేది మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో వీక్లీ 2 వీడియోస్ ఈజ్ కంపల్సరీ. బోనస్ వీడియోస్ అనేటివి ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాము వీక్లో. సో ఏది కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.